విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రథమ ఘటికోత్సవం కాన్వకేషన్ నిర్వహణ తీరుపై తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలో నిర్వహించాల్సిన ఈ ప్రతిష్టాత్మక వేడుకను దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముని అడ్డం పెట్టుకుని విశాఖపట్నంలోని నోవాటెల్ అనే ప్రైవేటు హోటల్లో జరపడం వెనుక పెద్ద వ్యాపార ప్రమోషన్ దందా దాగి ఉందని ఆయన నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా బివి రామ్ శనివారం ఉదయం హోటల్ మేఘాలయ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వర్సిటీ అధికారుల తీరును కరెక్ట్గా ఎండగట్టారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ వచ్చినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఓపెన్ గ్రౌండ్స్ లో భారీ సెట్స్ వేసి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. కానీ నేడు రాష్ట్రపతిని తీసుకువచ్చి నోవాటెల్ హోటల్ ప్రమోషన్ కోసం ప్రభు కిషోర్ అనే వ్యక్తి వ్యక్తిగత లాభం కోసం అక్కడ కాన్వకేషన్ పెట్టడం తెలుగు జాతికే అవమానకరమని మండిపడ్డారు. విశాఖపట్నంలో ప్రభుత్వానికి చెందిన రుషికొండ ప్యాలెస్ అందుబాటులో ఉండగా రాష్ట్రపతి లాంటి మహోన్నత వ్యక్తిని ఒక చిన్న టూరిస్టు హోటల్లో బస చేయించడం ఈ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి చేతకానితనానికి పరాకాష్ట అని ధ్వసమెత్తారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయ శాశ్వత భవనాల నిర్మాణానికి 100 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం చినమేడపల్లిలో ఇప్పటి వరకు భవనాలు నిర్మించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. మినిస్టర్ గారిని ఉండి 2 ఏళ్ళ నుంచి ఈ ప్రభుత్వం వచ్చి యూనివర్సిటీ కట్టలేకపోయారంటే ఈజ్ ఇట్ నాట్ షేమ్ ఆఫ్ ద గవర్నమెంట్? మీరు ఆంధ్ర యూనివర్సిటీలో గతంలో ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఓపెన్ గ్రౌండ్లో సెట్ వేసి కట్టారు. అంటే ఈవేళ ఆ క్యాంపస్లో సెట్ వేసి కట్టాల్సింది పోయి మీరు ప్రభు కిషోర్ హోటల్ నోవోటల్ ప్రమోట్ చేయడం కోసం మీరు విశాఖపట్నం ఏర్పాటు చేశారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొంచెం నైతిక హక్కు లేదు. ఒక రాష్ట్రపతిని తీసుకొచ్చి నోవోటల్ హోటల్లో పెడుతున్నారంటే నిజంగా తెలుగు జాతి అయినా మేము అందరూ సిగ్గుపడుతున్నాం. ఓ పక్కన రిషికొండ ప్యాలెస్, ఒక పెద్ద ప్యాలెస్ ఉంది అక్కడ, అందులో దించున్న మనం గర్వపడి వాళ్ళం. ఈవేళ ఒక టూరిస్టు దిగి హోటల్లో, అంటే ఒక దేశ ప్రథమ పౌరురాలు ఒక టూరిస్టులు దిగి ఒక చిన్న హోటల్, అదేం పెద్ద స్టార్ హోటల్ అంటే పేరుకి తప్ప ఒక చిన్న హోటల్ అది, దాంట్లో రాష్ట్రపతి గారు బస చేస్తున్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక క్షేమం మనం చేస్తున్నాను. ఏదైతే కన్వకేషన్ 400 మంది విద్యార్థులు అంటున్నారో ఆ 400 విద్యాలో ట్రైబల్ స్టూడెంట్స్ ఎంతమంది అడుగుతున్నాను? 25 మంది కూడా లేరు. ఆ యూనివర్సిటీలో ఒక ట్రైబల్ ఎంప్లాయీ లేడు. మరి దేనికి ట్రైబల్ యూనివర్సిటీ అడుగుతున్నాను? ఎవరి కోసం అంటే అందులో అంత అగ్రవర్ణాలు, వాళ్ళే ఉద్యోగస్తులు. అంటే దేనికోసం? ప్రజలు మోసం చేస్తాను అడుగుతున్నాం. మేము ఒకటే కోరుతున్నాం, ఈ కన్వకేషన్ ఇక్కడ పెట్టక్కర్లేదు, ఆ విద్యార్థుల్ని ఢిల్లీ పట్టుకెళ్ళి ఢిల్లీలో చేయొచ్చు. అంటే మీరు చేసేది ఒక మీనింగ్లెస్. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో మేము తీసుకొచ్చాం ప్రభు కిషోర్ని ప్రమోట్ చేయడం కోసం, నోవోటల్ ప్రమోట్ చేయడం కోసం వచ్చారు తప్ప వీళ్ళు ట్రైబల్ యూనివర్సిటీ ప్రమోషన్ కాదు. అసలు ఇది నిజంగా రాష్ట్రపతి మనం ఒకటే చెప్పాం, దయచేసి నేనేమైతే మీకు లెటర్లు పంపానో పూర్తిగా మీరు ఎంక్వైరీ చేయండి. ఆ ఎంక్వైరీ చేసి నేనేమైనా తప్పులు చెప్తే అప్పుడు మీరు ప్రశ్నించండి. ఎందుకంటే పిన్ టు పిన్ రాశా ఈ రాష్ట్ర ప్రభుత్వం మిస్గైడ్ చేసింది. నిజంగా ఒక ప్రథమ పౌరాలు విశాఖపట్నంలో ఘోరాతి ఘోర అవమానం పొందబోతున్నారు. ఇది ఒక తెలుగు బిడ్డగా నేను ఈ అవమానం జరగకూడదు, నా దేశానికి ప్రతిష్ట పెంచాలి అనే ఉద్దేశంతో నేను ఈ ప్రశ్న పెట్టాను. అంతేకాని రాష్ట్రపతిని అవమానం చేస్తున్న ఇలాంటి గవర్నమెంట్ని ఏం చేయాలని చెప్పి ప్రజలను ప్రశ్నిస్తాను. డెఫినెట్గా రాష్ట్రపతి గారు ఎంక్వైరీ చేసి ప్రోగ్రామ్ని వాయిదా వేయమని కోరుతున్నాను. ఎప్పుడైతే క్యాంపస్ అవుతుందో అప్పుడు రండి, లేని పక్షంలో వాళ్ళని అక్కడ సెట్ వేసి చేస్తే రండి. అంతేగాని మీరు ప్రైవేట్ హోటల్లో చేస్తే మీరు యావత్ విద్యా సంస్థల్ని అవమానపరుస్తారు. ఒక యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారిపోతుంది. పైగా ఇది ట్రైబల్ యూనివర్సిటీ. ఒక ట్రైబల్ యూనివర్సిటీ ప్రతిష్టని దయచేసి విశాఖపట్నంలో మంట కలపొద్దని చెప్పి తెలుగు శక్తి అధ్యక్షుడిగా మేము కోరుతున్నాను. డెఫినెట్గా దీనిపైన ఎంక్వైరీ చేసి ఎవరైతే చేశారో అలాంటి వాళ్ళందరినీ శిక్షించమని చెప్పి కోరుతున్నాను. జై హింద్. విశాఖపట్నం 30 వస్తున్నారో ఆ 30ని ఆ కార్యక్రమానికి రావద్దని చెప్పడానికి ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరంలో ఉన్న యూనివర్సిటీని కన్వకేషన్ విశాఖపట్నం పెట్టడం అనేది ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పెద్ద అవమానకరం. మనం చేస్తున్న ట్రైబల్ జాతిని. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా కన్వకేషను ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టలే. ఇదే విషయం పైన మీ అందరి సమక్షంలోనే రాష్ట్రపతికి లెటర్ పంపిస్తున్నాను. ఇదే లెటర్ పంపిస్తాను, మీ ముందే పంపిస్తున్నాను. ఇగో లెటర్ ఇది. ఏదైతే రేపు 30 తారీఖుని విశాఖపట్నంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కన్వకేషన్ సందర్భంగా
రాష్ట్రపతి గారు వస్తున్నారో తెలుగు శక్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ కూడా యూనివర్సిటీలో కన్వకేషన్ జరిగింది తప్ప ఎక్కడ ఒక ప్రైవేట్ హోటల్ జరగలేదు. మరి దీనికి ఎందుకు లోకేష్ ప్రమోట్ చేస్తాడో మాకు అర్థం కావట్లేదు. ఒక హెచ్ఆర్డీ మినిస్టర్గా లోకేష్ ఇజ్ ఇట్ నాట్ షేమ్ అని గవర్నమెంట్ అడుగుతున్నారు. ఎందుకంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్లో అక్కడే మీరు ఒక వేదిక నిర్వహించి చేయాల్సింది పోయి విశాఖపట్నం నోవోటల్ హోటల్లో చేయటం అనేది నిజంగా ఇది యావత్ భారతదేశాన్ని అవమానపరిచిన అవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఏదైతే నోవోటల్ హోటల్లో బస్సు ఏర్పాటు చేశారో ఆ బస్సు కూడా రాంగ్. రిషికొండ ప్యాలెస్లో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఒక ప్యాలెస్ ఉంది, ఒక రాష్ట్రపతి స్థాయికి రిషికొండ ప్యాలెస్ ఎంత అద్భుతంగా ఉండేది. కానీ ఒక నోవోటల్ హోటల్ పెట్టడం అంటే నోవోటల్ హోటల్ ప్రమోట్ చేస్తున్నారని అడుగుతున్నాం. ప్రభుత్వం ప్రమోట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కృషి చేస్తుందని అడుగుతున్నాం. మేము ఇదే లెటర్ రాష్ట్రపతి గారికి ఇందాక మేము ఈమెయిల్ ద్వారా పంపాం. దీంట్లో ఆ ట్రైబల్ యూనివర్సిటీలో 400 మంది కన్వకేషన్ ఇస్తారు. దాంట్లో 25 మంది కూడా ట్రైబల్ లేరు, ఒక ఎంప్లాయీ ట్రైబల్ ఎంప్లాయీ. మరి ఇలాంటప్పుడు దేనికోసం ఎవరు మోసం చేస్తారని చెప్పి మేము రాష్ట్రపతిని క్వశ్చన్ చేస్తాను. సో రాష్ట్రపతి గారికి తప్పు నివేదిక ఇచ్చారు. సో మేము ఒకటే కోరం, మేడం గారు ఈ లెటర్లో రాసింది మేడం గారిని మేము ఎంక్వైరీ చేయమన్నాం. మీరు ఎంక్వైరీ చేసి తరువుగా అప్పుడు మీరు రండి మేడం, అంతేగాని రావద్దని చెప్పి తెలుగు విషయం మనం చేసుకుంటున్నాం. క్యాంపస్ అయిన తర్వాత మీరు రండి, అప్పుడు దాకా వద్దు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంకి ఏదో ఆర్భాటం చేయాలి, ఇది చేయాలి అనే తాపత్రమే తప్ప అభివృద్ధి లేదు. ఇప్పుడు దాకా 2 ఏళ్ళు ప్రభుత్వం వచ్చి అక్కడ క్యాంపస్ కట్టలేకపోయారా? ప్రభుత్వం నుంచి వచ్చి ఫండ్స్ ఏమవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ ఏమవుతున్నాయి అడుగుతున్నాను. దీనిపైన ఎంక్వైరీ